ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్, నగరానికి వైద్యుడిగా సుపరిచితమైన డాక్టర్ లంక సత్యనారాయణ, మరొక వ్యవస్థాపకుడు వైస్ చైర్మన్ ఎండి బేవర సత్యనారాయణ నేతృత్వంలో అక్షయ మల్టీపర్పస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఘనంగా ప్రారంభమైంది. స్థానిక తాడితోట చందన కాంప్లెక్స్ రోడ్లో ఉన్న రావిచెట్టు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సంస్థ కార్యాలయాన్ని ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చల్లా శంకర్రావు చెస్ట్ను ది ఇన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కొల్ల అచ్యుతరామారావు బాబు, చైర్మన్ సెక్రటరీ రూమును డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఎం జగన్నాథ్ రెడ్డి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ అక్షయ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా పేద మధ్యతరగతి ప్రజలతో పాటు చిరు వ్యాపారులకు కూడా రుణాలు ఇచ్చి ఆదుకోవాలని ఆకాంక్షించారు. సహకార రంగంలో చాలా కాలంగా పనిచేస్తున్న వారందరూ లంక సత్యనారాయణ నేతృత్వంలో అక్షయ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఆర్యాపురం బ్యాంక్ వైస్ చైర్మన్ పోలకి పరమేశ్, సెక్రటరీ సింగంపల్లి కామేశ్వరరావు, ట్రెజరర్ దేవతా సుధాకర్, డైరెక్టర్లు, ప్రమోటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులైనటువంటి లంకా సత్యనారాయణ గారు, అలాగే దేవ సత్యనారాయణ గారు, ఇంకా చాలామంది మిత్రులు అందరూ కలిపి సంయుక్తంగా ఒక అక్షయ మల్టీపర్పస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీని ఈరోజు ఉదయం 7:42 ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా ఇందులో ఉన్నటువంటి డైరెక్టర్స్ కానీ, ప్రమోటర్స్ కానీ అందరూ కూడా ఊళ్ళో ఉన్నటువంటి అందరితో కూడా ఇంటరాక్ట్ అయి ఉన్నటువంటి మనుషులు వీళ్ళు. అంటే ఈ బ్యాంకు యొక్క అభివృద్ధికి వాళ్ళ యొక్క సహకారం ఎక్కువగా ఉంటుంది. దీంట్లో కంపల్సరీగా డిపాజిట్స్ కానీ, లోనింగ్ కానీ, మళ్ళా తర్వాత రికవరీ ఇవన్నీ ఉంటాయి. అక్షయ మల్టీపర్పస్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఈరోజు ముఖ్య గర్వకారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా కమిట్మెంట్ చేసే మనుషులు. లంక సత్యనారాయణ గారిని, దేవ సత్యనారాయణ గారిని కమ్యూనిస్ట్ పార్టీ భావాలు ఉన్న నాయకులు. అందువలన వీళ్ళందరూ కూడా ఒక స్వార్థం లేని మనుషులు, నిస్వార్థంగా చేస్తారు. ఎందుకంటే వీళ్ళతో మాకు ఒక గత 40 సంవత్సరాల నుంచి కూడా మాకు అనుభవం ఉంది. ఏ తప్పు జరిగినా ఎలాంటి వ్యక్తినైనా అడిగే వ్యక్తులు వీళ్ళందరూ. ఇలాంటి వ్యక్తులు అందరూ కలిసి ఈ రోజున మనం ఈ మల్టీ సొసైటీ పెట్టారంటే చాలా గర్వకారణం. ఇంత ధైర్యంగా ఇవాళ ఉన్న సంక్షోభంలో రిజర్వ్ బ్యాంక్ చేస్తున్న ఇబ్బందుల్లో పెట్టి కూడా ఇవాళ ఇంత ధైర్యంగా పెట్టారంటే ఒక్కడే మైండ్ స్వార్థం లేదు, వాళ్ళకి నిస్వార్థంగా చేస్తారని చెప్పి వాళ్ళకున్న అనుభవం వేరేంటిగా ఎంతో. బేవర సత్యనారాయణ గారు, లంక సత్యనారాయణ గారు కానీ ఇద్దరికీ కూడా కోఆపరేటివ్ స్ఫూర్తి ఉన్నవాళ్ళు. అలాంటి వ్యక్తులు ఇవాళ మనం రాయమండ్రిలో పెట్టారంటే వాళ్ళందరూ కూడా మా బ్యాంకుల తరఫున అందరూ సహకారం చేస్తూ రాష్ట్ర అసోసియేషన్ ఫెడరేషన్ ద్వారా కూడా మేమందరూ కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సొసైటీ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నీతి నిజాయితీగా నిర్భయంగా మా నిర్ణయాలు చేసి పేద మధ్యతరగతి పేదలకు అందుబాటులో ఉంటామని చెప్పేసి అని తెలియజేసుకుంటూ మా ఆహ్వానాన్ని మన్నించి ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి మా మిత్రులైనటువంటి మా సీనియర్లు మరి శంకర్ గారు, వాళ్ళ బాబు గారికి, మరి నా తోటి ఉన్నటువంటి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి బేవర సత్యనారాయణ గారు గత 40 ఏళ్ళుగా ఆర్యాపురం బ్యాంకులో పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత కూడా జాన్పేట బ్యాంక్ కూడా ఆయన సేవలు అందించడం జరిగింది. మరి ఆయన నేను కలిసి, అలాగే ఆ బ్యాంకులో ఇంకో ఇద్దరు ఉన్నారు రిటైర్డ్ అయినటువంటి కాశీ విశ్వేశ్వరరావు గారు, నీలం సత్యనారాయణ గారు అని. వాళ్ళ దాంతో కూడా సహకారంతో ముందుకెళ్తూ మా మిత్రులు ఉన్నారు, వ్యాపారస్తులు, డాక్టర్లు అందరూ కూడా దీంట్లో ఉన్నారు. కాబట్టి దీన్ని దినదిన అభివృద్ధిగా చేయడానికి మీ వంతు కృషి కూడా కోరుతూ మీ ద్వారా కూడా ప్రజలకి అందరికీ ఈ సమాచారం అందాలని చెప్పి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన చైర్మన్ గారు చల్లా శంకర్రావు, అలాగే వాళ్ళ బాబు గారు, వాళ్ళు ఎంతో నీతి నిజాయితీగా ఆ బ్యాంకులను నిర్వహిస్తున్నారు. ఒక రూపాయి కూడా తీసుకోకుండా శంకర్రావు గారు ఆ బ్యాంకుకి